చెత్తపై సమరాన్ని ప్రారంభించింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో ర్యాలీలు జరుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇక ఫిబ్రవరిని చెత్తను విడదీసే నెలగా ప్రకటించింది. చెత్తను వేరు చేసే వారికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేందుకు రెడీ అయింది జీహెచ్ఎంసీ. కుటుంబంగా కలిసుందాం, చెత్తను విడదీద్దామన్న నినాదంతో ముందుకెళ్తోంది జీహెచ్ఎంసీ. విడిపోయిన 148 కుటుంబాలను తిరిగి కలపడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది బల్దియా. ఇప్పుడు ఫిబ్రవరిని చెత్తను విడదీసే నెలగా పాటించాలని నిర్ణయించింది. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై సిటీ జనానికి అవగాహన కల్పించేందుకే ఈ స్లోగన్ తీసుకున్నామంటున్నారు గ్రేటర్ కమిషనర్. చెత్తను వేరు చేయడంపై మరోసారి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తడి, పొడి చెత్త వేరు చేసి స్వచ్ఛ ఆటో ట్రాలీల్లో తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు కమిషనర్. ప్రతి ఆటోపై కవర్ తో కప్పి డంపింగ్ కు తీసుకెళ్లాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. ప్రతి స్వచ్ఛ ఆటో డ్రైవర్ కు స్పాన్సర్ల ద్వారా ప్రత్యేక యూనిఫామ్ అందజేయాలని సూచించారు కమిషనర్. కుటుంబాలు కలిసి ఉండాలి అండ్ చెత్త విడిపోవాలి అనేటువంటి నినాదంతో మనం 26 జనవరి సందర్భంగా 100కు పైగా జంటల్ని కలపడం జరిగింది. అండ్ కుటుంబాలు కలిసి ఉంటే ఆనందంగా ఉంటాయి. అట్లాగే చెత్త విడగొడితే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటుంది, నగరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అవసరమైనటువంటి నానుడి. అందుకనే ఈ ఫిబ్రవరి మాసాన్ని, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు చెత్త విడాకుల దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను జవహర్ నగర్ దాకా తీసుకెళ్లడం కష్టం. అందుకే చెత్తను పెద్ద టిప్పర్లలోకి మార్చేందుకు గ్రేటర్ లో 20 ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. వీటిలో 9 ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తడి, పొడి చెత్త వేరు చేసి తేవడంతో స్వచ్ఛ ఆటో ట్రాలీలు విజయవంతమయ్యాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో చెత్తను వేరువేరుగా సేకరిస్తామంటోంది జీహెచ్ఎంసీ. ప్రతి 20 ట్రాన్స్ఫర్ స్టేషన్ లో మొత్తం 100% ఆటోల ద్వారా వచ్చినటువంటి చెత్త తడి, పొడి చెత్తగా ఈ రోజు వేరు చేయడం జరిగింది. అండ్ మిగతా కూడా అంటే ఈ రిక్షాల ద్వారా తెచ్చేది కానీ, తర్వాత హోటల్స్ అండ్ కళ్యాణ మండపంస్ అండ్ మిగతా మెసెస్ అక్కడ నుంచి వచ్చేటువంటిది, మార్కెట్ నుంచి వచ్చేది కూడా ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా విడాకుల మాసంగా, అంటే ప్రజలందరికీ కూడా డిస్కస్ చేసేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా మనం ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి శ్రమకు ఇప్పుడు ఫలితాలు వచ్చేటువంటి రోజులు వచ్చాయి. చెత్తను వేరు చేసే గృహిణీలు, ఆటో ట్రాలీ డ్రైవర్లు, చెత్తను సేకరించే కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందించాలని, సన్మానం చేయాలని సూచించారు కమిషనర్. చెత్తను వేరు చేయని రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలను గుర్తించి వారికి జరిమానాలు వేయాలని నిర్ణయించారు అధికారులు.